నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరం పైన ఉంటుంది. సంపాదించిందేది మనది కాదు, ఒక మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు సిద్ధార్థ్ శుక్లా. ప్రముఖ నటుడు సిద్ధార్థ్ శుక్లా హఠాత్ మరణం ఇండియన్ స్మాల్ స్క్రీన్ని కుదిపేసింది. తన ప్రతిభతో దేశం మొత్తం అభిమానుల్ని సంపాదించుకున్న తరుణంలో సిద్ధార్థ్కి ఇలా జరగడంతో తన ఫ్యాన్స్ అంతా నిర్ఘాంతపోయారు. అలా తెలుగులో బాగా పాపులర్ అయిన తన సీరియల్స్లో చిన్నారి పెళ్లి కూతురు కూడా ఒకటి. ఇక ఆ సీరియల్ ద్వారానే నటి ఆవికా గౌర్ తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం అయింది. అనంతరం సిద్ధార్థ్ శుక్లా దేశం మొత్తం ఈ సీరియల్ ద్వారానే ప్రాచుర్యం పొందాడు. ఇక బాబుల్ కా అంగన్ అనే టీవీ షో ద్వారా నటుడిగా పరిచయమైన సిద్ధార్థ్ హిందీ బిగ్ బాస్ 13లో మంచి యాటిట్యూడ్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తూ విజేతగా నిలిచాడు. ఇక ఇదిలా ఉంటే సిద్ధార్థ్ కి 40 ఏళ్ల వయసులో గుండెపోటు రావడంతో అనేక అనుమానాలకి దారితీస్తున్నాయి. అలా తన ప్రియురాలు షెహనాజ్ గిరితో ఉన్న మనస్పర్ధాల వల్లే అతను మానసికంగా ఒత్తిడికి గురై గుండెపోటు వచ్చిందని సిద్ధార్థ్ శుక్ల కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. అసలు సిద్ధార్థ్ 40 ఏళ్లైనా పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలేంటి? సిద్ధార్థ్ శుక్లది నిజంగానే సహజ మరణమా? కలర్స్ టీవీ వాళ్ళు సిద్ధార్థ్కి సపోర్ట్ చేయడానికి గల కారణాలేంటి? కాజోల్ చెల్లెలైన తనిషా ముఖర్జీతో బ్రేకప్ ఎందుకు చేసుకున్నాడు? సీరియల్ షూటింగ్ మధ్యలోనే సిద్ధార్థ్ని ఎందుకు తొలగించారు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నమే నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. సిద్ధార్థ్ శుక్లా ఇతను 1980 డిసెంబర్ 12న మహారాష్ట్రలోని బాంబేలో ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి అశోక్ శుక్లా, తల్లి రీటా శుక్లా. ఇతనికి ప్రీతి, నీతు అనే 2 అక్కలు కూడా ఉన్నారు. ఇక తండ్రి సివిల్ ఇంజనీర్గా జాబ్ చేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. సిద్ధార్థ్ తన స్కూలింగ్ని ముంబైలోని సెయింట్ జేవియర్ హై స్కూల్లో చదివాడు. ఇక అలా చిన్నప్పటి నుండి తల్లి కొడుకుని చాలా గారాబంగా పెంచడంతో సిద్ధార్థ్ చిన్నప్పటి నుండి మోడల్ అవ్వాలని, అబ్బాయిలకి సంబంధించిన అందాల పోటీల్లో పాల్గొనాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇక అలా సిద్ధార్థ్ తన 10వ తరగతి చదువుతున్నప్పుడే ఇతని తండ్రి అశోక్ శుక్లా లంగ్ డిసీజ్ వల్ల మరణించడం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులంతా తల్లి మీదే ఆధారపడాల్సి వచ్చింది. అలా తల్లి ఫ్యామిలీ కోసం పడే కష్టాల్ని చూసిన సిద్ధార్థ్ తను బాగా చదివి తల్లిని బాగా చూసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా చదువుల్లో చురుగ్గా ఉన్న సిద్ధార్థ్ తన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడే చాలా మంది మోడలింగ్లో మంచి పేరుతో పాటు డబ్బుని కూడా సంపాదించడం చూసి తను కూడా ఒకవైపు చదువుల్ని కొనసాగిస్తూ మరోవైపు మోడలింగ్లో ట్రై చేయాలనుకున్నాడు. ఇక అలా తన లుక్స్ బాగున్నప్పటికీ పర్సనాలిటీ మాత్రం లీన్గా ఉండడంతో సిద్ధార్థ్ ఎక్కడికి వెళ్ళినా రిజెక్ట్ చేసేవారు. దీంతో సిద్ధార్థ్ మొదటిగా బాడీని బిల్డ్ చేయాలని సీరియస్గా డిసైడ్ అయ్యాడు. ఇక అలా డైలీ వర్కౌట్స్తో పాటు రచనా సంసద్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్లో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సును కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే సిద్ధార్థ్కి మాత్రం ఉద్యోగం చేయడం ఇంట్రెస్ట్ లేక తల్లి సపోర్ట్తోనే మోడలింగ్లో తన సత్తా ఏంటో చాటాలనుకున్నాడు. అలా 2004లో ఒక పేపర్లో వచ్చిన మోడల్ కాంటెస్ట్ యాడ్ని చూసి సిద్ధార్థ్ అందులో పాల్గొనాలనుకున్నాడు. అదే గ్లాడ్రాక్స్ మ్యాన్ హంట్ అండ్ మెగా మోడల్ కాంటెస్ట్. ఇక ఈ పోటీలో సిద్ధార్థ్ పాల్గొని ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచాడు. అలా ఈ షో ద్వారా సిద్ధార్థ్ కి రేష్మాకా రుమాల్ అనే ఆల్బమ్ సాంగ్ లో మొదటిసారి నటించే అవకాశం వచ్చింది. ఇక ఈ అవకాశంతో తన మీద మరింత నమ్మకం పెంచుకున్న సిద్ధార్థ్ కి 2005లో వరల్డ్స్ బెస్ట్ మోడల్ కాంటెస్ట్ అనే షోలో ఇండియాని రిప్రజెంట్ చేస్తూ సిద్ధార్థ్ టర్కీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక ఆ పోటీలో 40 మందికి పైగా ప్రపంచ నలుమూలల నుంచి పార్టిసిపేట్ చేయగా సిద్ధార్థ్ శుక్లాకి మ్యావ్రిన్ వాడియాతో ఉన్న మంచి ఫ్రెండ్షిప్ కారణంగా 2005లో వరల్డ్స్ బెస్ట్ మోడల్ పోటీలో మొదటిసారి ఏషియన్ లో సిద్ధార్థ్ శుక్లా టైటిల్ ని విన్ అవ్వడం జరిగింది. ఇక ఆ పోటీలో గెలవడంతో సిద్ధార్థ్ కి అడ్వర్టైజ్మెంట్ లో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా మొదటిగా బజాజ్ అవెంజర్, ఐసిఐసిఐ బ్యాంక్, ఫేర్ అండ్ లవ్లీ మెన్ అనే కంపెనీకి మోడల్ గా వ్యవహరిస్తూ సిద్ధార్థ్ ఫేమస్ అయ్యాడని చెప్పొచ్చు. కానీ మోడలింగ్ లో అంతలా డబ్బులు రాకపోయేసరికి సిద్ధార్థ్ మూవీస్ లో ట్రై చేయాలనుకుని 2006 నుండి సీరియస్ గా ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక సిద్ధార్థ్ యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో తనకి కమర్షియల్ మూవీస్ లో ఎవరు ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ తనకి 6 ప్యాక్ ఉన్న కారణంగా బి గ్రేడ్ మూవీస్ లో ఛాన్స్లతో పాటు మంచి అమౌంట్ కూడా ఇవ్వడంతో సిద్ధార్థ్ శుక్లా బి గ్రేడ్ మూవీస్ లో చేయడానికి సిద్ధపడ్డాడు. అలా ఐ మీన్ లవ్, ప్యార్ అనే మూవీస్ లో యాక్ట్ చేయడం జరిగింది. కానీ ఆ మూవీస్ ఇండియాలో రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అలా ఆ తర్వాత ఎంత ట్రై చేసినా సిద్ధార్థ్ కి ఛాన్సులు దొరకకపోయేసరికి ఇంటి ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని సీరియల్స్ లో ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక అలా ట్రై చేస్తున్నప్పుడే సీరియల్ డైరెక్టర్ అయిన రత్న సిన్హాతో సిద్ధార్థ్ శుక్లాకి మంచి స్నేహం ఏర్పడింది. అలా ఆ స్నేహం కారణంగానే బబుల్ కా అంగన్ చోటేనా అనే సీరియల్లో సిద్ధార్థ్కి హీరోగా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ సీరియల్ రిలీజ్ అయ్యి అంతలా జనాదరణ పొందలేకపోయినా సిద్ధార్థ్ శుక్లాకి మాత్రం ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి.
అలా జానే పెహచాన్సే ఏ అజ్నబీ అనే సీరియల్లో లీడ్ రోల్ చేస్తూ కొన్ని వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేసేవాడు. ఇక అలా లవ్ యూ జిందగీ అనే సీరియల్ ద్వారా పవిత్ర పునియా అనే నటితో మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేశారు. కానీ లవ్ రిలేషన్ కన్నా కెరియర్ సక్సెస్ మీదే ఎక్కువ ఫోకస్డ్ గా ఉన్న సిద్ధార్థ్ పవిత్ర పునియాతో 1 year లోనే బ్రేకప్ చేసుకున్నాడు. ఇక ఆ మధ్యలోనే సిఐడి అనే సీరియల్ కి హోస్ట్ గా కూడా వ్యవహరించడం జరిగింది. అలా ఎన్ని సీరియల్స్ చేసినా, షోస్ లో పార్టిసిపేట్ చేసినా సిద్ధార్థ్కి జనాల్లో అంతలా గుర్తింపు రాలేదు. ఇక ఇదిలా ఉన్నప్పుడే 2012లో కలర్స్ టీవీలో పాపులర్ సీరియల్ అయిన బాలికా వధువు అని, దీన్నే తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్లో సిద్ధార్థ్ శుక్లాకి మెయిన్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఆ సీరియల్లో 3 years వర్క్ చేయడంతో సిద్ధార్థ్కి జనాల్లో మంచి గుర్తింపు వచ్చింది. అలా ఆ సీరియల్ ద్వారానే ప్రత్యూష బెనర్జీని కలవడం, వీరిద్దరికి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త నిదానంగా ప్రేమగా మారి వీరిద్దరూ 1 year డేట్ చేశారు. ఇక ఇదిలా ఉంటే పార్టీలకి డ్రింక్స్ కి అడిక్ట్ అయిన ప్రత్యూషకి సిద్ధార్థ్కి అండర్స్టాండింగ్ కుదరక వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు. ఆ తర్వాత కలర్స్ లో పాపులర్ రియాలిటీ షో అయిన జలక్ దిక్లాజా సీజన్ 6లో సిద్ధార్థ్ పార్టిసిపేట్ చేయగా అందులో తోటి కంటెస్టెంట్ అయిన దృష్టి దామితో డేట్ చేయడం మొదలెట్టాడు. అలా వీరిద్దరూ 6 months సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నారు. కానీ దృష్టి దామి సిద్ధార్థ్ శుక్లాతో రిలేషన్ లో ఉంటూనే నీరజ్ అనే బిజినెస్ మ్యాన్ తో కూడా డేట్ చేయడం మొదలెట్టింది. ఇక ఈ విషయం తెలుసుకున్న సిద్ధార్థ్ హార్ట్ బ్రేక్ అయి దృష్టి దామితో బ్రేకప్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే కలర్స్ టీవీ సీఈఓ అయిన రాజేష్ ఖన్నన్ తో ఉన్న క్లోజ్నెస్ కారణంగా సిద్ధార్థ్ కలర్స్ టీవీలో వచ్చే అన్ని ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఆ షోస్ లో విన్ అయ్యేవాడనే వార్తలు అప్పట్లో హల్చల్ చేశాయి. ఇక అలా డాన్స్ రియాలిటీ షోకి జడ్జిగా ఉన్న కరణ్ జోహార్ సిద్ధార్థ్ శుక్ల పర్సనాలిటీ, యాక్టింగ్ స్కిల్స్ కి ఫిదా అయి 2014లో హంటీ శర్మకి దుల్హనియా అనే మూవీని కరణ్ జోహార్ డైరెక్షన్ చేయగా సిద్ధార్థ్కి అందులో సెకండ్ హీరోగా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో సిద్ధార్థ్కి సినిమాల్లో ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయనుకున్నాడు. కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేని సిద్ధార్థ్కి 2 సంవత్సరాలు వెయిట్ చేసినా హిందీ సినిమాల్లో ఛాన్సులు రాలేదు. దీంతో మళ్ళీ కలర్స్ వాళ్ళతో టైఅప్ అయి ఖత్రోం కి కిలాడి అనే రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశాడు. ఇక ఆ ప్రోగ్రాం ద్వారానే హీరోయిన్ కాజల్ చెల్లెలైన తనీషా ముఖర్జీని కలవడం, అలా వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి సీరియస్ రిలేషన్షిప్ లో ఉండేవారు. ఇక సిద్ధార్థ్ కూడా తనీషాకి ఉన్న బ్యాక్గ్రౌండ్ తో తన సినిమా కెరియర్ ని బాగా డెవలప్ చేసుకోవచ్చు అనుకున్నాడు. కానీ వీరి రిలేషన్ గురించి తెలుసుకున్న కాజల్ గాని ఆమె ఫ్యామిలీ గాని ఇందుకు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే కరణ్ జోహార్ జడ్జిగా వ్యవహరించిన ఇండియాస్ గాట్ టాలెంట్ సీజన్ 7కి సిద్ధార్థ్ హోస్ట్ గా వ్యవహరించడంతో వీరిద్దరి గురించి వార్తలు మీడియాలో హల్చల్ చేశాయి. అంటే సిద్ధార్థ్ కరణ్ జోహార్ తో రిలేషన్ లో ఉన్నాడని, అందుకే అతను పేరుకి మాత్రమే అమ్మాయిలతో రిలేషన్ పెట్టుకుంటున్నాడని, అంతేకాకుండా కరణ్ జోహార్ ఇప్పటి వరకు ఏ సీరియల్ ఆర్టిస్ట్ ని హీరోలను చేయలేదని, ఈ రిలేషన్ తోనే కరణ్ సిద్ధార్థ్ కి సపోర్ట్ చేస్తున్నాడనే వార్తలు కోడై కూసినా అటు సిద్ధార్థ్ గాని ఇటు కరణ్ గాని ఈ వార్తల్ని పట్టించుకోలేదు. ఇక ఈ మధ్యలోనే సిద్ధార్థ్ ఆర్తి సింగ్ తో సీరియస్ రిలేషన్షిప్ లో ఉంటూ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఏమైందో ఏమో తెలియదు గాని వీరిద్దరికి అండర్స్టాండింగ్ కుదరక బ్రేకప్ చేసుకున్నారు. ఇక 2017లో కలర్స్ లో టెలికాస్ట్ అయిన దిల్ సే దిల్ తక్ అనే సీరియల్లో సిద్ధార్థ్ శుక్ల హీరోగా రష్మి దేశాయ్ హీరోయిన్ గా చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే రష్మి దేశాయ్ అప్పటికే తన భర్తకి విడాకులు ఇవ్వడంతో సిద్ధార్థ్ శుక్లాతో డేట్ చేయడం మొదలెట్టింది. అలా సీరియల్లో వీరిద్దరిని చూసిన ప్రజలు కూడా నిజ జీవితంలో వీరు పెళ్లి చేసుకుంటే బాగుండును అనే రేంజ్ లో వీరిద్దరి కెమిస్ట్రీ ఉండేది. కానీ రష్మి దేశాయ్ ఆ సీరియల్లో హీరోయిన్ పాత్ర కోసం ఆ సీరియల్ ప్రొడ్యూసర్ అయిన శశి సునీల్ మిట్టల్ తో సన్నిహిత్యంగా ఉన్న విషయం తెలుసుకొని సిద్ధార్థ్ ఆ సీరియల్ షూటింగ్ కి వెళ్లడం మానేశాడు. దీంతో ఆ పాత్రకి వేరే ఆర్టిస్టులను రీప్లేస్ చేసిన సిద్ధార్థ్ శుక్ల లేనందువలన టీఆర్పీలో టాప్ లో ఉన్న ఆ సీరియల్ ఆ తర్వాత పూర్తిగా పడిపోయింది. అలా ఆ సీరియల్ పూర్తిగా క్లోజ్ అయిపోయింది. ఇక సిద్ధార్థ్కి కలర్స్ వాళ్ళ సపోర్ట్ ఉండడంతో 2020లో బిగ్ బాస్ 13లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేశాడు. ఇక అప్పటికే బ్రేకప్స్, కెరియర్ లో ప్రాపర్ సక్సెస్ లేకపోవడంతో మానసికంగా కృంగిపోయిన సిద్ధార్థ్ చాలా అగ్రెసివ్ గా, ఆరోగెంట్ గా ఉంటూ తన తోటి కంటెస్టెంట్స్ తో రూడ్ గా బిహేవ్ చేసిన సిద్ధార్థ్ ని బిగ్ బాస్ టీం సేవ్ చేస్తూ ఉండేది. ఇక దీనికి తోడు షెహనాజ్ గిల్ తో లవ్ ట్రాక్ ని బిగ్ బాస్ సెట్ చేయడంతో సిద్ధార్థ్ శుక్లాకి ఇన్ని సంవత్సరాల్లో రాని పేరు బిగ్ బాస్ షో ద్వారా వచ్చింది. దీంతో సిద్ధార్థ్ కి జనాల్లో క్రేజ్ రావడంతో బిగ్ బాస్ 13 షోకి విన్నర్ గా నిలవడం జరిగింది. ఇక ఈ క్రేజ్ తోనే తనకి అటు సినిమాల్లోనూ ఇటు సీరియల్స్ లోనూ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనుకున్నాడు. అలా ఆ పాపులారిటీతోనే షెహనాజ్ గిల్ తో ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ యూత్ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.
ఇక ఈ సమయంలోనే సిద్ధార్థ్ షెహనాజ్ తో సన్నిహిత్యంగా ఉంటూ ఫారెన్ వెకేషన్స్ కు వెళ్తూ పబ్స్ పార్టీస్ అని తిరుగుతుండేవాడు. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా హల్చల్ చేశాయి. అలా వీరిద్దరి రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండడంతో కలర్స్ టీవీ వాళ్ళు వీరిని అన్ని ప్రోగ్రామ్స్ లోనూ గెస్ట్ గా కంటెస్టెంట్లుగా రప్పించి మంచి టీఆర్పీ రేటింగ్ ని పొందేవారు. ఇక ఈ పాపులారిటీతోనే సిద్ధార్థ్ శుక్లా స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు అనుకున్నప్పుడే కరోనా రావడంతో లాక్డౌన్ పడింది. ఇక షెహనాజ్ గిల్ కూడా సిద్ధార్థ్ ఇంట్లోనే ఉంటూ సినిమాల్లో మోడలింగ్ లో ట్రై చేయాలనుకుంది. కానీ సిద్ధార్థ్కి మాత్రం ఎవరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అతని తల్లి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అందుకు తోడు సిద్ధార్థ్ షెహనాజ్ గిల్ నాకు మంచి ఫ్రెండే గాని అంతకు మించి మా మధ్య ఏమీ లేదని సిద్ధార్థ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఇక ఇదిలా ఉన్నప్పుడే 2021 సెప్టెంబర్ 1న సిద్ధార్థ్ ఫ్యామిలీ అంతా బయటకు వెళ్లి డిన్నర్ చేసి రావడం జరిగింది. అలా అప్పటికే సిద్ధార్థ్ కి బాడీ పెయిన్స్ రావడంతో బహుశా వర్కౌట్ ఎక్కువ అవడంతో ఇలా జరుగుతుందని సిద్ధార్థ్ అనుకున్నాడు. ఇక ఇదే విషయం సిద్ధార్థ్ తల్లికి చెప్పగా బయట ఫుడ్ తినడం వల్ల గ్యాస్ట్రిక్ అయిందని అందుకు టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక అలా పడుకున్న సిద్ధార్థ్ కి ఉదయం 3:30 గంటలకి ఎక్కువగా చెస్ట్ పెయిన్ రావడంతో పక్కనే ఉన్న షెహనాజ్ కి ఈ విషయం చెప్పగా ఆమె సిద్ధార్థ్ తల్లికి చెప్పడం జరిగింది. అలా సిద్ధార్థ్ కి తన తల్లి లెమన్ జ్యూస్ తాగించి పడుకోబెట్టింది. ఎందుకంటే అప్పుడు కరోనా టైం కాబట్టి ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే ఇంకేదైనా ప్రాబ్లం అవుతుందని భయపడి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటే అన్ని సర్దుకుంటాయని తల్లి అనుకుంది. ఇక ఇదిలా ఉన్నప్పుడే షెహనాజ్ గిల్ ఉదయం 9 గంటలకి సిద్ధార్థ్ని లేపగా అతని బాడీ చల్లగా అవడంతో ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. ఇక అలా చెక్ చేసిన డాక్టర్స్ సిద్ధార్థ్ శుక్లా హార్ట్ అటాక్ తో తుది శ్వాస విడిచినట్టు 2021 సెప్టెంబర్ 2 రోజున వెల్లడించారు. ఇక సిద్ధార్థ్ ఫ్యామిలీ తమకు అన్ని రకాలుగా ఆధారంగా ఉన్న కొడుకు మరణించడంతో కుప్పకూలిపోయారనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు షెహనాజ్ తను అనుకున్నట్టే అటు మోడలింగ్ లోనూ ఇటు సల్మాన్ ఖాన్ సపోర్ట్ తో సినిమాల్లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉంటుంది. అలా ఎంతో కష్టపడి సక్సెస్ మెట్లెక్కిన సిద్ధార్థ్ శుక్లా ఆ సక్సెస్ ని పూర్తిగా అనుభవించకుండా వెళ్ళిపోవడం మాత్రం చాలా బాధాకరం. మీకు సిద్ధార్థ్ నటించిన సీరియల్స్ లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మన కోసం మనం చేసే పని మనతోనే అంతరించిపోతుంది, ఇతరుల కోసం చేసే పని శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇది ఫోక్స్ సిద్ధార్థ్ శుక్లా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. For more interesting videos, please subscribe to CR Voice. Thank you.